భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో కొన్ని సంఘటనలు మనసుని పిండేస్తాయి. అలాంటి ఒక అత్యంత విషాదకరమైన అధ్యాయం గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది ఊరికే జరిగిన ఒక సంఘటన కాదు. స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ఒక జాతి గుండెల్లో గాయం చేసి మొత్తం స్వాతంత్ర్య ఉద్యమానికే ఒక పెద్ద మలుపునిచ్చిన ఘటన ఇది. ఆ తేదీ ఏప్రిల్ 13, 1919. ఆ ప్రదేశం పంజాబ్లోని పవిత్ర నగరం అమృత్సర్. ఈరోజు ఈ ప్రదేశం మన చరిత్రలో రక్తపు సిరాతో రాయబడింది. 100 సంవత్సరాలు దాటిన ఆ గాయం తాలూకు ఆనావాళ్లు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అయితే అసలు విషయమేంటంటే, ఆ రోజు పంజాబీలకి ముఖ్యమైన పండుగ వైశాఖి. మరి అంతటి పండుగ పూట ఒక తోట మొత్తం రక్తంతో ఎలా తడిసిపోయింది? శాంతిగా సమావేశమైన ప్రజలు ఎందుకు ప్రాణాలు వదలాల్సొచ్చింది? దీని వెనక అసలు ఏం జరిగింది? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఘోరానికి దారితీసిన పరిస్థితులు ఏమీ ఒక్కరోజులో పుట్టుకొచ్చినవి కావు. బ్రిటిష్ పాలన మీద పెరుగుతున్న వ్యతిరేకత, వాళ్ల అణిచివేత ధోరణే దీనికి అసలు కారణం. అన్నిటికంటే ముందు దీనికసలు కారణం రౌలెట్ చట్టం. భారతీయులు దీన్ని నల్ల చట్టం అని పిలిచేవారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత దారుణమైనదో. ఎందుకంటే ఈ చట్టం బ్రిటిష్ వాళ్లకి అపరిమితమైన అధికారాలు ఇచ్చేసింది. అంటే వాళ్లకు అనుమానం వస్తే చాలు, ఎలాంటి విచారణ లేకుండా, కారణం కూడా చెప్పకుండా ఎవ్వర్నైనా సరే అరెస్ట్ చేసి ఏళ్ల తరబడి జైల్లో పడేయొచ్చు. ఇదసలు ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమే కదా. అందుకే దేశం మొత్తం దీనికి వ్యతిరేకంగా బగ్గుమంది. ఇక అమృత్సర్లో ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు ముఖ్యమైన నాయకులు డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా ఎవ్వరికీ చెప్పలేదు. ఈ అరెస్టులతో అమృత్సర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తమ నాయకుల్ని అరెస్ట్ చేశారని, దానికి శాంతియుతంగా నిరసన తెలపాలని ప్రజలు జలియన్ వాలాబాగ్లో సమావేశం అవ్వాలని అనుకున్నారు. అప్పటికీ ఆ తోటలో అంతా ప్రశాంతంగానే ఉంది. కాని ఆ ప్రశాంతతే రాబోయే పెను తుఫానుకి ముందుండే నిశ్శబ్దమని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక్కడ మన ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ గుమిగూడిన వాళ్లంతా కేవలం నిరసనకారులు మాత్రమే కాదు. ఆ రోజు సిక్కులకు ఎంతో పవిత్రమైన వైశాఖీ పండుగ. దాంతో చాలా కుటుంబాలు పసిపిల్లలతో మహిళలతో సహా పండుగ కోసం ఆ తోటకొచ్చారు. వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, శాంతియుతంగా ఉన్నారు. చాలామందికైతే ఆ నగరంలో అసలు మీటింగులు పెట్టకూడదని నిషేధం ఉందన్న విషయం కూడా తెలీదు. అంత ప్రశాంతంగా ఉన్న వాతావరణం కొన్ని నిమిషాల్లోనే భయానకమైన నరకకూపంగా మారిపోయింది. ఆ 10 నిమిషాల భీభత్సం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా అప్పుడే క్రూరత్వానికి మారుపేరైన బ్రిటిష్ అధికారి జనరల్ రెజినాల్డ్ డయ్యర్ తన సైన్యంతో అక్కడికి వచ్చాడు. ఆ తోట నుంచి బయటికి వెళ్లడానికున్న ఒకే ఒక్క దారిని, అది చాలా ఇరుకైన దారిని, తన సైనికులతో మూయించేశాడు. ఆ తర్వాత అక్కడున్న అమాయక ప్రజలకు కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు, ఒక హెచ్చరిక కూడా ఇవ్వలేదు. నేరుగా కాల్పులు జరపమని ఆర్డర్ వేశాడు. అతని క్రూరత్వం చూడండి. తన సైనికుల దగ్గరున్న బుల్లెట్లన్నీ అయిపోయేదాకా కాల్పులు ఆపొద్దని చెప్పాడు. కేవలం 10 నిమిషాలు, 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలపాటు తూటాల వర్షం ఆగనేలేదు. మానవత్వం మంటగలిసిపోయింది. ఆ కొద్ది సమయంలోనే వాళ్లు దాదాపు 1650 రౌండ్ల కాల్పులు జరిపారన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. నిమిషానికి 165 తూటాలు అక్కడున్న నిరాయుధులైన ప్రజల గుండెల్లోకి దూసుకెళ్లాయి. ఆ బుల్లెట్ల నుంచి తప్పించుకోడానికి ఇంకో దారి లేక ప్రాణభయంతో చాలామంది అక్కడే ఉన్న ఒక పాడుబడ్డ బావిలో దూకేశారు. పాపం ఒకరిమీద ఒకరు పడి దాదాపు 120 మందికి పైగా ఆ బావిలోనే ఊపిరాడక చనిపోయారు. అందుకే ఆ బావిని ఈరోజు అమరవీరుల బావి అని పిలుచుకుంటున్నాం, వాళ్ల త్యాగానికి గుర్తుగా. ఈ మారణహోమం వార్త దేశమంతా కార్చిచ్చులా వ్యాపించింది. బ్రిటిష్ పాలన అంటేనే ప్రజల్లో చెప్పలేనంత ఆగ్రహం, ఆక్రోశం పెల్లుబికాయి. ఇంత దారుణం జరిగితే భారతీయులు ఒకలా స్పందిస్తే బ్రిటిష్ వాళ్లు మరోలా స్పందించారు. మనవైపు ఈ అమానుషానికి నిరసనగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తనకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదును తిరస్కరించారు. మహాత్మాగాంధీ కూడా తన కైజర్-ఈ-హింద్ పథకాన్ని వెనక్కిచ్చేశారు. కాని బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? కేవలం కంటి తుడుపు చర్యగా ఒకటి హంటర్ కమిషన్ అని ఒకటి వేసింది. ఆశ్చర్యమేంటంటే 100 మంది చావుకి కారణమైన జనరల్ డయ్యర్ను ఉద్యోగం నుంచి తీసేసి మందలించి వదిలేశారు. అంతే, అంతకుమించి ఎలాంటి శిక్ష లేదు. ఈ దుర్ఘటనతో భారత స్వాతంత్ర్య పోరాటం ఒక నిర్ణయాత్మకమైన మలుపు తీసుకుంది. బ్రిటిష్ పాలకుల అసలు రంగు ఏంటో దేశప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. స్వాతంత్ర్యం కావాలన్న కోరిక 1000 రెట్లు పెరిగింది.
గాంధీజీ నాయకత్వంలో మొదలైన సహాయ నిరాకరణ ఉద్యమానికి ఇది ఒక బలమైన పునాది వేసింది. ఆ రోజు జరిగిన ఆ త్యాగాలు ఈ రోజుకీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. జలియన్వాలాబాగ్ వారసత్వం మన చరిత్రలో ఎలా నిలిచిపోయిందో చూద్దాం. ఇప్పుడు ఆ ప్రదేశం ఒక జాతీయ స్మారక చిహ్నం. అక్కడ చనిపోయిన అమరవీరుల జ్ఞాపకంగా ఒక అమరజ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఆనాటి కాల్పుల గుర్తులు ఇప్పటికీ ఆ గోడల మీద ఉన్నాయి. ఆ విషాదానికి సాక్షిగా నిలిచిన ఆ బావిని కూడా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఈ కథలో మరో ముఖ్యమైన స్ఫూర్తిదాయకమైన ఘట్టం కూడా ఉంది. అదే సర్దార్ ఉద్ధమ్ సింగ్ ప్రతీకారం. ఈ మారణహోమాన్ని కళ్లారా చూసిన ఉద్ధమ్ సింగ్ ఆ గాయాన్ని గుండెల్లోనే దాచుకుని 21 ఎదురుచూసి 1940లో లండన్కి వెళ్లాడు. అక్కడ ఈ ఘోరానికి కారకుల్లో ఒకడైన డయ్యర్ను వెనకేసుకొచ్చిన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ను కాల్చి చంపాడు. దీన్ని బట్టి ఆనాటి గాయాలు ప్రజల మనస్సుల్లో ఎంత లోతుగా నాటుకుపోయాయో మనకర్థమవుతుంది. ముగింపుగా చెప్పాలంటే జలియన్ వాలాబాగ్ అనేది కేవలం చరిత్రలో ఒక సంఘటన కాదు, అదొక మాయని గాయం, ఒక హెచ్చరిక, మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక పాఠం. ఒక దేశం తన గతాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటుంది అన్న దానిమీదే దాని వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. ఆ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వాళ్ల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత. జై హింద్.